Good morning, students. Welcome to the online class of Maths. That is chapter integers, day 4. Okay. In previous class, I explained up to this sum. Now I am going to explain this sum. Third sum. Right? A certain freezing process requires that room temperature be lowered from 40 degrees centigrade at the rate of 5 degrees centigrade every hour. What will be the room temperature 10 hours after the process begins? అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక రూమ్ టెంపరేచర్ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది, ఇంత ఉంది. దాన్ని తర్వాత ఏమవుతుందంటే ప్రతి అవర్కే 1 అవర్కే 5 డిగ్రీ సెంటిగ్రేడ్స్ తగ్గుతుంది. అయితే ఆఫ్టర్ 10 అవర్స్ వాట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ దట్ రూమ్? వీ హ్యావ్ టు టెల్ దట్, రైట్? మనం అందులో 10 అవర్స్ తర్వాత ఎంత టెంపరేచర్ ఉంటుందో చెప్పాలి. సో దానికి ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఆన్సర్ చెప్తున్నాను చూడండి. ప్రజెంట్ టెంపరేచర్ ఆఫ్ ద రూమ్ ఎంత ఇచ్చాడు మనకి? ఇక్కడ ప్రజెంట్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు? 40 డిగ్రీ సెంటిగ్రేడ్. 40 డిగ్రీ సెంటిగ్రేడ్. రేట్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫర్ అవర్. అది ఇచ్చాడు చూడండి. ఏమన్నాడు? రేట్ ఆఫ్ డిక్రీజ్ ఎంత ఇచ్చాడమ్మా? 5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎవ్రీ అవర్. సో అది రాసుకున్నాం. ఇప్పుడు డిక్రీజ్ టెంపరేచర్ ఇన్ 10 అవర్స్. డిక్రీజ్ టెంపరేచర్ ఇన్ 10 అవర్స్. 10 అవర్స్లో ఎంత తగ్గుద్ది టెంపరేచర్? అంటే ఏమవుద్ది? 10 ఇంటూ 5 డిగ్రీస్. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా? 50 డిగ్రీ సెంటిగ్రేడ్ అవుతుంది. 50 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎంత తగ్గుతుంది? 10 అవర్స్లో 50 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గిపోతుంది. ఆల్రెడీ ఉన్నది ఎంత మనకి టెంపరేచర్ అక్కడ? 40 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ఇందులోంచి తీసేయాలి. అంటే ఏమవుద్ది? టెంపరేచర్ ఆఫ్ ద రూమ్ ఆఫ్టర్ 10 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది అనమాట? యాక్చువల్గా ఉన్న టెంపరేచర్లోంచి ఈ 10 అవర్స్లో తగ్గిన టెంపరేచర్ తీసేయాలి. 50 డిగ్రీ సెంటిగ్రేడ్, రైట్? దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది చూడండి. ఇది ప్లస్, ఇది మైనస్. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు ఏం చేయమని చెప్పాను? పెద్ద దాంట్లో చిన్నది తీసేయాలి. అంటే 50 - 40 10 వస్తుంది. ఎక్కువ ఉన్న దాని సింబల్ ఏది? మైనస్. సో మైనస్ వేసుకుంటాం. సో -10 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. ఆఫ్టర్ 10 అవర్స్ టెంపరేచర్ ఆఫ్ ద రూమ్ ఎంత అవుద్ది? -10 డిగ్రీ సెంటిగ్రేడ్. యాక్చువల్గా ఉన్న టెంపరేచర్ అది రూమ్లోని. గంటకి 1 అవర్కి ఇంత తగ్గుతుంది. 10 అవర్స్కి ఎంత తగ్గుద్ది? 10 ఇంటూ 5 50 డిగ్రీ సెంటిగ్రేడ్స్ తగ్గుద్ది. సో 40లోంచి 50 తీసేస్తే ఆ రూమ్ టెంపరేచర్ -10 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట, రైట్? దట్ ఈస్ దట్ సమ్. నెక్స్ట్ వన్స్ చూడండి, ఇంకో సమ్ ఇచ్చారు చూడండి. ఇన్ ఏ క్లాస్ టెస్ట్ కంటైనింగ్ 10 క్వశ్చన్స్. మీకు ఒక క్లాస్లో టెస్ట్ పెడుతున్నారు. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట? 10 క్వశ్చన్స్ ఉన్నాయి. 3 మార్క్స్ ఆర్ అవార్డెడ్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ ఇస్తారు? 3. అలాగే ప్రతి ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్ పోతాయి? -1 మార్క్స్ ఇస్తారు. అలాగే అలాగే నాట్ అటెంప్టెడ్ అసలు ముట్టుకోని క్వశ్చన్స్కి ఏమో 0. అసలు మీరు ఏ రాయడానికి దానికి 0 ఎవరో తగ్గించరు కూడా. అయితే ఇప్పుడు 1 గోపి గెట్స్ 5 కరెక్ట్ ఆన్సర్స్, 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. అంటే అన్ని క్వశ్చన్స్ రాశాడు. 5 కరెక్ట్ రాశాడు, 5 ఇన్కరెక్ట్ రాశాడు. వాట్ ఈజ్ ఈజ్ స్కోర్? అదొకటి ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆ సమ్ చెప్తున్నాను చూడండి. టోటల్ క్వశ్చన్స్ ఇన్ ద టెస్ట్ ఎన్ని? 10 ఇచ్చాడు. మార్క్స్ అవార్డెడ్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ ఎంత ఇచ్చాడమ్మా? అక్కడ 3 మార్క్స్. 3 కదా చూడిచ్చాడు, 3. సో మార్క్స్ అవార్డెడ్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్ ఎన్ని? ఇక్కడ చూడండి. మార్క్స్ అవార్డెడ్ ఫర్, ఇప్పుడు గోపికి చెప్తున్నాను చూడండి. గోపి 5 కరెక్ట్ ఆన్సర్స్ చేశాడు. సో 5 కరెక్ట్ ఆన్సర్స్కి ఏంటి? ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్. సో 5 ఇంటూ 3 15 మార్క్స్ వస్తాయి. దేనికి? గోపి రాసిన 5 కరెక్ట్ ఆన్సర్స్కి 15 మార్క్స్ వస్తాయి. ఓకే. మళ్ళీ మార్క్స్ అవార్డ్ ఫర్ ఎవరీ ఇన్కరెక్ట్ ఆన్సర్ ఎంతమ్మా? చూడండి, -1 ఇచ్చాడు చూడండి. ఎవరీ ఇన్కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని? -1. సో గోపి ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్స్ రాశాడు? ఇక్కడ చెప్పాడు చూడండి, 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని వస్తాయి? మార్క్స్ అవార్డెడ్ ఫర్ 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ -1, రైట్? 5 ఇంటూ -1 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్, చూడండి మిక్సర్గా అర్థం కదేమో. 5 ఇంటూ -1 ప్లస్ ఇంటూ మైనస్ 5 1s are 5. చూడండి, 5 కరెక్ట్ ఆన్సర్స్కి ఏమో 15 మార్క్స్ వచ్చినాయి. 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి ఏమో -5 మార్క్స్ వచ్చినాయి. సో ఈ రెండు కలిపేసాం అనుకోండి, మనకి టోటల్ మార్క్స్ గాట్ బై గోపి అవుతుంది. అంటే వాడికి వచ్చిన మార్క్స్ ఏమో 15. ఇన్కరెక్ట్ ఆన్సర్స్ వాళ్ళు ఎంత తగ్గిపోయింది? -5. సో అది వేసేయండి. 15 - 5 అంటే గోపికి వచ్చిన మార్క్స్ అనమాట టెస్ట్లో 10 మార్క్స్ వచ్చినాయి, రైట్? యాక్చువల్గా ఏం రావాలి? 10 క్వశ్చన్స్కి 10 3s are 30 మార్క్స్ రావాలి. 10 3s are 30 మార్క్స్ రావాలి. కానీ వాడికి ఎన్ని వచ్చినాయి?
ఇన్ని వచ్చినాయి, రైట్. ఇది 10 మార్క్స్ వచ్చినాయి ఇన్కరెక్ట్ ఆన్సర్స్ రాయడం వల్ల. అర్థమైంది కదమ్మా ఇది. ఇప్పుడు సెకండ్ చూసుకోండి. రేష్మా గెట్స్ 7 కరెక్ట్ ఆన్సర్స్ అండ్ 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. వాట్ ఈజ్ యర్ స్కోర్? 7 3ని చూడండి ఇక్కడ రాస్తున్నాను. దిస్ వన్. ఓకే హియర్ 7 కరెక్ట్ ఆన్సర్స్. మార్క్స్ గాట్ బై రేష్మా ఫర్ 7 కరెక్ట్ ఆన్సర్స్. ఎంత వస్తాయమ్మా? 7 ఇంటూ ఒక కరెక్ట్ ఆన్సర్కి ఎంత? 7 3s 21 మార్క్స్ వస్తాయి. ఎవరికి? రేష్మాకి. 7 కరెక్ట్ ఆన్సర్స్ రాసింది ఆ అమ్మాయి. 7 3 చూసుకోండి ఇక్కడ. 7 3 ఇన్కరెక్ట్. సో మార్క్స్ గాట్ బై 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. మార్క్స్ గాట్ బై రేష్మా ఫర్ 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. సో 3 ఇంటూ -1, 3 ఇంటూ -1 ప్లస్ ఇంటూ మైనస్ 3 1s are 3. కరెక్ట్ ఆన్సర్కి ఏమో ఇవి వచ్చినాయి, ఇన్కరెక్ట్ ఆన్సర్కి ఏమో ఇవి పోయినాయి. సో టోటల్ మార్క్స్ గాట్ బై రేష్మా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అనమాట? 21 - 3. 21 - 3 అంటే ఎంత వచ్చిందమ్మా? 18 మార్క్స్. అంటే ఎంఐకి వచ్చిన మార్క్స్ అన్ని రేష్మాకి 18 మార్క్స్ వచ్చినాయి, రైట్. అది అయిపోయింది. ఇంకోటి చూడండి, థర్డ్ వన్. ఇదేమో రష్మి గెట్స్ 3 కరెక్ట్ అండ్ 4 ఇన్కరెక్ట్. 7 అటెంప్ట్ చేసింది, ఇంకో 3 అటెంప్ట్ చేయలేదు. 3 కరెక్ట్ 4 ఇన్కరెక్ట్ అయితే ఎన్ని మార్క్స్ వచ్చినాయి అన్నాడు. అది కూడా అంత సేమ్. మార్క్స్ గాట్ బై రష్మి ఫర్ 3 కరెక్ట్ ఆన్సర్స్. అంటే 3 ఇంటూ కరెక్ట్ ఆన్సర్కి ఎంతమ్మా? 3 3s are 9. అంతే కదా, 3 3s are 9. మార్క్స్ గాట్ బై రష్మి ఫర్ 4 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. 4 ఇన్కరెక్ట్ రాసింది. 4 ఇంటూ -1 అంటే ఎంత ఉంది? ప్లస్ ఇంటూ -4 వస్తుంది. 9 వచ్చినాయి కరెక్ట్ ఆన్సర్స్కి, ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి 4 పోయినాయి. మార్క్స్ గాట్ బై రష్మి ఫర్ 3 నాట్ అటెంప్టెడ్ క్వశ్చన్స్. నాట్ అటెంప్టెడ్ అంటే అసలు అటెంప్ట్ చేయని, దానికి ఒక్కొక్క క్వశ్చన్కి 0. నాట్ అటెంప్టెడ్ అని 3ని 4 7 పోతే ఇంక 3 ఉంటాయి. 3 ఇంటూ 0. ఇప్పుడు 3 యాడ్ చేసుకుంటే మనకి టోటల్ మార్క్స్ గాట్ బై రష్మి అవుతుంది. టోటల్ మార్క్స్ గాట్ బై రష్మి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? ఇక్కడేమో 9 - 1 చూడండి ప్లస్ 0. 9 - 1 ప్లస్ 0. సో 9 - 1 8 మార్క్స్ అనమాట. అక్కడికి ఆ సమ్ అయిపోయింది. 4th సమ్ అయింది. ఇప్పుడు 5th సమ్ చూడండి. ఏ మర్చెంట్ ఆన్ సెల్లింగ్ రైస్ ఎర్న్స్ ప్రాఫిట్ ఆఫ్ 10 rupees పర్ బాస్మతి రైస్ ప్యాకెట్. ఒక బాస్మతి రైస్ ప్యాకెట్ అమ్మితే వాడికి ఎంత లాభం వస్తుంది అనమాట? 10 rupees. అదే నాన్ బాస్మతి రైస్ అంటే వేరే రైస్ బ్యాగ్స్ అమ్మితే ఏమో 5 rupees వస్తాయి. అది వాడిచ్చింది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ సెల్స్ 3000 bags ఆఫ్ బాస్మతి రైస్ అండ్ 5000 bags ఆఫ్ నాన్ బాస్మతి రైస్ ఇన్ ఏ మంత్. వాట్ ఈజ్ ఈజ్ ప్రాఫిట్? దాన్ని బట్టి చేద్దాం. 3000 అమ్మాడు, 3000 bags ఆఫ్ బాస్మతి రైస్. దాని మీద ఎంత లాభం వస్తుందో చూడండి. ప్రాఫిట్ గాట్ బై మర్చెంట్ బై సెల్లింగ్ 1 రైస్ అదే నాన్ బాస్మతి రైస్ ప్యాకెట్ ఏమో 10 rupees. లాస్ ఎన్ బై మర్చెంట్ బై సెల్లింగ్ 1 నాన్ బాస్మతి రైస్ ప్యాకెట్ ఎంత? 5 rupees. ప్రాఫిట్ గాట్ బై మర్చెంట్ బై సెల్లింగ్ 3000 bags ఆఫ్ బాస్మతి రైస్. 3000 bags ఆఫ్ బాస్మతి రైస్ అమ్మాడు. ఒక్కొక్క బ్యాగ్ మీద ఎంత వస్తుంది? 10 rupees. సో ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. చూసుకోండి, 30,000 rupees అంటే 3000 bags అమ్మితే 30,000 వస్తుంది. అలాగే లాస్ గాట్ బై మర్చెంట్ బై సెల్లింగ్ 5000 నాన్ బాస్మతి రైస్ ప్యాకెట్స్. 5000 నాన్ బాస్మతి రైస్ ప్యాకెట్స్ అమ్మాడు. ఒక్కో దాని మీద ఎంత లాస్ వస్తుంది? 5 rupees. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 5s are 25,000. 25,000 rupees వచ్చింది. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఇది ఇక్కడేమో అమ్మితే ఏమో 30,000 లాభం వచ్చింది, ఈ అమ్మడం వల్ల ఏమో 25,000 లాస్ వచ్చింది. సో టోటల్ ఏమవుతుంది? ఇక్కడ గెయిన్ ఎక్కువ వచ్చింది కదా లాస్ కంటే. సో గెయిన్ వచ్చింది అనమాట. టోటల్ ప్రాఫిట్ గాట్ బై మర్చెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది? 30,000 మైనస్ 25,000. సో ఎంత అవుతుందమ్మా? 5,000 గెయిన్ వస్తుంది అనమాట. ఎవరికి? మర్చెంట్కి. అర్థమైంది కదా ఇది ఇలాగ. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమడిగారు చూడండి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బాస్మతి రైస్ మస్ట్ బి సెల్ టు హ్యావ్ నైదర్ ప్రాఫిట్ నార్ లాస్
ఇఫ్ ద నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ సోల్డ్ ఈస్ 6400. నాన్ బాస్మతి రైస్ ప్యాకెట్స్ ఏమో 6400 అమ్మేడంట. అంటే ఇప్పుడు నైదర్ ప్రాఫిట్, అంటే ప్రాఫిట్ రాకూడదు లాస్ రాకూడదు, అంటే బాస్మతి రైస్ ప్యాకెట్స్ ఎన్ని అమ్మాలి అన్నాడు. ఇప్పుడు చూడండి, నాన్ బాస్మతి రైస్ ప్యాకెట్స్ మీద ఎంత ఎన్ని అమ్మాడు అన్నాడు చూడండి, 6400 ఇంటూ ఒక్కో దాని మీద ఎంత లాస్ 5. చూద్దాం, 5 0 సార్ 6400 కదా, 5 0 సార్ 0, 5 0 సార్ 0, 5 4 సార్ 22, 5 6 సార్ 30 + 2 32,000 రూపీస్ లాస్ వచ్చింది. ఇప్పుడు లాస్ ఆర్ గెయిన్ రావాలంటే మనకి ఏం అవ్వాలి? ఇఫ్ దెర్ ఈజ్ నైదర్ ప్రాఫిట్ నాట్ ఈజ్ if there is neither profit nor loss nor profit, then profit got by selling basmati rice packets should be equal to the loss got by non basmati rice packets. అంటే అక్కడ ప్రాఫిట్ కానీ లాస్ కానీ లేదనుకో చెప్పాలంటే మనకి ఎంత అవ్వాలి, ఏమవ్వాలి?